శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మే 10వ తేదీ ఆదివారం నుండి మే 16వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు. అనంతరం నవమి. ధనిష్ట నక్షత్రం రాత్రి 8 గంటల 18 నిమిషాల వరకు. అనంతరం శతభిష నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వదినాల గురించి, విశేషమైన రోజుల గురించి పరిశీలించినట్లయితే మే 11వ తేదీ సోమవారం అనగా రేపటి నుండి నిజకర్తరి ప్రారంభం, కృత్తిక కార్తె ప్రారంభం. మే 12వ తేదీ మంగళవారం నాడు హనుమత్ జయంతి. మే 13వ తేదీ బుధవారం నాడు అపర ఏకాదశి. మే 15వ తేదీ శుక్రవారం మాస శివరాత్రి మరియు రవి సంక్రమణం, వృషభ సంక్రమణం. మే 16వ తేదీ శనివారం నాడు వైశాఖ బహుళ అమావాస్య. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మే 15వ తేదీ ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు రవి మేషరాశి యందు సంచారం, అనంతరం వృషభ రాశిలోకి ప్రవేశం. చంద్రుడు మకర, కుంభ, మీన, మేష రాశుల యందు సంచారం. కుజుడు మే 11వ తేదీ వరకు మీనరాశి యందు, అనంతరం మేషరాశిలోకి ప్రవేశం. బుధుడు 14వ తేదీ రాత్రి 12 గంటల 39 నిమిషాల వరకు మేషరాశి యందు సంచారం, అనంతరం వృషభ రాశిలోకి ప్రవేశం. బృహస్పతి మిథున రాశి యందు సంచారం. శుక్రుడు మే 15వ తేదీ ఉదయం 10 గంటల 53 నిమిషాలకు మిథున రాశి యందు ప్రవేశం, అంతవరకు వృషభ రాశి యందు సంచారం. శని మీనరాశి యందు సంచారం. రాహు కుంభరాశి యందు సంచారం. కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, జన్మ ద్వితీయ స్థానం యందు కూడా రవి సంచారం, అదేవిధంగా ద్వితీయ తృతీయ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. కొన్ని వ్యవహారాల గురించి సుదీర్ఘంగా ఆలోచన చేస్తారు. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా చక్కగా చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళతారు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సమీప వ్యక్తుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని వెచ్చిస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో ఉన్నటువంటి ఒత్తిడి కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రతికూలతలు సైతం అనుకూలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపడతారు. ఈ రాశి మహిళలకు ఆస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. పుట్టింటి వారి నుండి కొంత ఆర్థిక లబ్ధి కూడా చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడంతో పాటు ప్రదోష వ్రతం నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం, నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, వ్యయ జన్మస్థానాల యందు రవి బుధ గ్రహాల సంచారం, అదేవిధంగా అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు కేతుగణ సంచారం. దీనివల్ల గతంలో ఆస్తి వ్యవహారాల్లో చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దయ్యే పరిస్థితి కనబడుతున్నాయి. సోదరులతో నిర్ణయించి ముఖ్యమైన కార్యక్రమాలను చేపడతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల రాక మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. వ్యాపారాల్లో ఉన్నటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆశించినటువంటి లాభాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. ఈ రాశి మహిళలకు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. చేసేటటువంటి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. చిన్న చిన్న ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కొనుగోళ్లు అమ్మకాల విషయంలో తొందరపాటు లేకుండా ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశివారు కాలభైరవాష్టక పారాయణ అమావాస్య నాడు చేయటం, అదేవిధంగా మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ మెరుగైన ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు.
మిథున రాశి. ఈ రాశి వారికి లాభ వ్యయ స్థానాల యందు రవిగ్రహ సంచారం, జయ జన్మస్థానాల యందు శుక్రగ్రహ సంచారం, జన్మరాశి యందు బృహస్పతి సంచారం. దీనివలన ఆలోచనల విషయంలో స్పష్టత ఉంటుంది. చేసే ప్రతి పని విషయంలో కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని క్రమశిక్షణతో ఏ పనినైనా కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకతలను చక్కగా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీ సమీప వ్యక్తులను ఆశ్చర్యపరిచే రీతిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల అభ్యున్నతి కోసం, వారి భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు పాటిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటారు. అదేవిధంగా ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనలను వదిలేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారే మీకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సహకారాన్ని అందించేటటువంటి అవకాశం ఈ వారంలో స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి వారు హనుమత్ దర్శనం చేయడంతో పాటు మంగళవారం నాడు హనుమత్ జయంతి నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులతో సింధూరంతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి దశమ లాభస్థానాల యందు రవి సంచారం, అదేవిధంగా లాభ వ్యయ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, వ్యయ స్థానం యందు బృహస్పతి సంచారం, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు దీర్ఘ సంచార గ్రహమైనటువంటి రాహు స్థితి వలన ఆలోచనల విషయంలో కొంత పట్టు కోల్పోతారని చెప్పవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో ఎదురైనటువంటి సమస్యల గురించి, గతంలో ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి గుర్తు చేసుకొని మరీ వాటిని ఆలోచించి ఇబ్బంది పడతారు. చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో కొంత ఉత్సాహం లోపిస్తుందని చెప్పవచ్చు. సమీప వ్యక్తుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని వ్యతిరేక విషయాలు వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో మీరు నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాల విషయంలో, ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ విషయంలో చివరి క్షణంలో మార్పులు మీకు మరింత మనసుకు భారంగా అనిపిస్తాయి. వారాంతంలో అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా మీకు మరింత శ్రమగా అనిపించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాశి వారు మెరుగైన ఫలితాలను సాధించడానికి కనకధారాస్తవ పారాయణ చేయడంతో పాటు దుర్గా అమ్మవారి దర్శనం చేయాలి. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతు సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని సంచారం, అష్టమ భాగ్యస్థానాల యందు కుజగ్రహ సంచారం. దీనివలన చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటిని ఏమాత్రం మీరు లక్ష్య పెట్టరు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఆస్తుల వ్యవహారాల విషయంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కొంత జాప్యం జరిగే పరిస్థితి కనబడుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల మీద మీరు మనస్సు పూర్తిగా సంలగ్నం చేయకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. మీరు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులే మీకు పెద్ద సమస్యలుగా మారేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చేసే పని యందు శ్రద్ధ ముఖ్యమని మీరు గ్రహించాలి. పెద్ద వ్యక్తుల దగ్గర నుండి మీరు సలహాలు, సూచనలతో పాటు వారి ఆ బలాన్ని, సహకారాన్ని కూడా మీరు చక్కగా అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శివ దర్శనం చేయటం, ముఖ్యంగా సోమవారం నాడు ఈశ్వరుడికి క్షీరాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, సంకల్ప సిద్ధిని పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శని సంచారం, 6వ స్థానం యందు రాహుగ్రహ సంచారం, దీనితో పాటు సప్తమ, అష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాల్లో గతంలో చేసుకున్న ఒప్పందాలు కొన్ని రద్దవుతాయి. అనవసరమైనటువంటి వివాదాలు తలకు చుట్టుకుండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిది. మీ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టిని పెట్టండి. తరువాతే మిగతా వారి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మీ మంచితనం మీకు కొన్ని వ్యవహారాల్లో శాపంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంపిక అవసరమని గ్రహించాలి. చేసేటటువంటి ప్రతి పని యందు శ్రద్ధ అవసరమని మీరు గుర్తిస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. ఈ రాశి కళా క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు అందేటటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశి వారు మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయడం, ప్రదోష వ్రతం నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి అష్టమ భాగ్యస్థానాల యందు శుక్రగ్రహ సంచారం, సప్తమ, అష్టమ స్థానాల యందు రవి బుధ గ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు బృహస్పతి సంచారం. చేసేటటువంటి పని విషయంలో స్పష్టత ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ఏ పనినైనా చేస్తారు.
ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నా వాటిని ముందుగా గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశి వ్యాపారస్తులకు చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని ముందే గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మీ ముందస్తు ఆలోచనలు మీకు మెరుగైన ఫలితాలను అందిస్తాయి. భాగస్వాములతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేడుకలకు హాజరయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాశి వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ముందుకు సాగేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రాశి వారు దుర్గా స్తోత్ర పారాయణ చేయడం, కనకధారాస్తవ పారాయణ, మహాలక్ష్మి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి షష్టమ సప్తమ స్థానాల యందు రవి బుధగ్రహ సంచారం, సప్తమ అష్టమ స్థానాల యందు శుక్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. కానీ వాటిని ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకొని ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నా వాటిని ఏమాత్రం లక్ష్యపెట్టరు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాల విషయంలో మీరు సలహాలు సూచనలు అందిస్తారు. దానితో పాటుగా స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి మహిళలు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఈ రాశి విద్యార్థులు మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి నిర్ణయం వెలువడే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా పంచమ షష్టమ స్థానాల యందు రవిగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం యందు శని సంచారం వలన అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని సలహాలు సూచనలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ కార్యస్థానంలో సానుకూలమైనటువంటి రీతిలో పరిస్థితులు ఉండే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ మంచితనమే మీకు వరంగా మారుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు రాబోతున్నాయని మీరు గ్రహించినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ ఇబ్బందుల నుండి చక్కగా గట్టెక్కగలుగుతారు. బంధువుల నుండి ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానం అందుతుంది. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేస్తారు. అదేవిధంగా ధార్మిక సేవా కార్యక్రమాలకు మీ వంతుగా ధనాన్ని వెచ్చిస్తారు. నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా రోజువారీ ఇంట్లో వాడే గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య దర్శనం చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు యథాశక్తిగా అన్నము లేక వస్త్రాలు దానం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు కేతుగణ సంచారం, 6వ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల కలయిక, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు రాహు సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం వలన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా భయపడతారు. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. అదేవిధంగా సంతానానికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల నుండి అందే సమాచారం మీకు కొంత మానసికంగా బరువుగా అనిపించేటటువంటి రీతిలో ఉంటుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాల్లో ఆ ఫలితానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. అదేవిధంగా గృహోపకరణాల విషయంలో ఎక్కువగా ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీరు పొదుపు చేసుకున్నటువంటి ధనాన్ని కూడా తీసి ఖర్చు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఈ వారంలో మీకు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు మానసికంగా బలంగా ఉండాలి. తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో తొందరపాటుకు దూరంగా ఉండడం మంచిదని గ్రహించాలి. మెరుగైన ఫలితాలను సాధించడానికి కృష్ణాష్టక పారాయణ చేయడంతో పాటు రామదర్శనం, హనుమత్ దర్శనం చేయటం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు కేతు సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు శని సంచారం, ద్వితీయ తృతీయ స్థానాల యందు కుజగ్రహ సంచారం. దీనివల్ల చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి ముందుకు వెళ్ళనటువంటి స్థితిలో ఉంటాయి. వేగం అనేది కొంత మందగిస్తుందని చెప్పవచ్చు. చేసిన పని మళ్ళీ చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక రంగ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకోని
సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక దశలో మీరు మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా ఈ వారంలో ఎదురయ్యే స్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా ఆస్తుల వ్యవహారాల్లో గతంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃసమీక్షించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గృహ నిర్మాణము, కొనుగోలు విషయంలో కొత్త నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం వారి ఉద్యోగ, విద్యా వ్యవహారాల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల ఫలితాలతో పాటు మనశ్శాంతిని కూడా చక్కగా సాధించగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, జన్మ ద్వితీయ స్థానాల యందు కుజ సంచారం, ద్వితీయ తృతీయ స్థానాల యందు రవి బుధగ్రహాల సంచారం, అర్ధాష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన చేసేటటువంటి పని విషయంలో శ్రమ అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఒక దశలో విశ్రాంతిని కోరుకుంటారు. కొన్ని ఇబ్బందులు తరచూ ఎదురవుతూ ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను మధ్యలో వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆలోచనను అమలు చేయడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు పెట్టుబడి పెట్టినటువంటి ధనం విషయంలో మీరు ఆశించినటువంటి ఆ లాభం చేతికి రాకపోవడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఆ విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఆశించినటువంటి ఫలితం రాని స్థితి ఉంటుంది. బంధువులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలకు, వేడుకలకు హాజరవుతారు. సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి మీరు ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తత అవసరం. చేసేటటువంటి పనుల విషయంలో కొంత ఉత్సాహం లోపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రాత్రి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఆదివారం నాడు నవగ్రహ స్తోత్రపారాయణ చేయటంతో పాటు శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా అమావాస్య నాడు గోశాలను సందర్శించాలి. ఇవి ఈ వారంలో ఉన్న ఆదిత్యాది నవగ్రహ స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలు చేకూరాలని మనసారా ఆశిస్తూ స్వస్తి సర్వేషాం.